రోజుకి 50,000 రూపాయల జరిమానా, సవరించే నిబంధనలపై మార్గదర్శకాలు జారీ, అనుమతులు లేని హోర్డింగులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతుంది. ఇట్లాంటి వాటిపై రోజుకి 50,000 చొప్పున జరిమానా విధించబోతుంది. ఉల్లంఘన పునరావృతమైతే సంబంధిత ఏజెన్సీ అనుమతులు రద్దు చేయనుంది. ఈ మేరకు హోర్డింగులు, ఇతర ప్రకటన బోర్డుల నియంత్రిత నిబంధనలు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సవరించింది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మంగళవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో నగరాలు, పట్టణాల్లో పెట్టే హోర్డింగులకు పుర నగరపాలక సంస్థ, నగర పంచాయతీల నుంచి అనుమతులు తప్పనిసరి, లైసెన్సులు 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయన్నటువంటిది. కానీ అమల్లో ఎవరు చేస్తారు? ఇప్పుడు హోర్డింగులు ఒరిజినల్గా రికార్డెడ్ హోర్డింగ్లు ఎవరు పెడుతున్నారు? ఎవడికాడు పెట్టుకుంటున్నాడు. వాడు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నారు. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు హోర్డింగులు పెట్టుకుంటున్నారు. వాళ్ళు పర్మిషన్ తీసుకోకపోతే పెనాల్టీ ఎవరి మీద వేస్తారు? కేవలం మన కోర్టు ఆగ్రహించింది కాబట్టి, కోర్టు ఆదేశించింది కాబట్టి కాగితాల మీద ఇది ఉంటుంది. లేకపోతే సంచార్ సాదీపై దుమారం, కొత్త పౌర ఫోన్లలో ముందుగానే యాప్ని ఇన్స్టాల్ చేయాలన్న నిబంధనపై విపక్షాల ధ్వజం, ప్రజల గొంతు మరమే నులిమే చర్య అన్న కాంగ్రెస్, వ్యక్తిగత గోప్యతపై దాడి అన్న కేజ్రీవాల్, వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన రేణుకా చౌదరి, యాప్ను డిలీట్ చేసుకోవచ్చన్న కేంద్రం, సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం కొత్తగా వచ్చే సెల్ ఫోన్లో సంచార్ సాధి యాప్ను ముందుగానే ఇన్స్టాల్ చేసే వాళ్ళని కేంద్ర ప్రభుత్వ ఆదేశం తీవ్ర దుమారం రేపింది. ఇది ప్రజల వ్యక్తిగత జీవితాలకు తొంగి చూసే చర్యను విపక్షాల ఆందోళన వ్యక్తం చేశాయి. ఎవరితో సంప్రదించుకొని నియంత్రణతో నిర్ణయం తీసుకుందని ఆరోపించి, అయితే కంపెనీలు ముందుగానే ఈ యాప్ను ఇన్స్టాల్ చేసి ఇచ్చిన వినియోగదారులు డిలీట్ చేసుకోవచ్చు, రిజిస్టర్ అయ్యాక అది పనిచేయడం ప్రారంభిస్తుందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మనోళ్ళు ఎంత నీచంగా తయారయ్యారంటే, ఇప్పుడు అమెజాన్ దగ్గర నుంచి అనేక యాప్లు ఫోన్తో పాటు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయ్యి వస్తున్నాయి. వాటిని ఆ తర్వాత అందులోకి ఎంటర్ అవుతాం. అవన్నీ తప్పులేదట. విదేశాలకు సంబంధించిన యాప్లు, స్వదేశీ యాప్ సంచార సారథి వస్తే ప్రైవసీకి భంగం అంట. ఇంతకంటే నీచులు, ఇంతకంటే నీచమైనటువంటి ప్రతిపక్షం ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ఉండకూడదని కూడా కోరుకోవాలి. ఇకపోతే